దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు గురించి ప్రవచనంలో నెరవేర్పు. ఈనాటి ధ్యానము దావీదు చిగురు అనుట. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనము. రాబోవు దినములలో ఆ కాలమందు నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజ్య పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. నెరవేర్పుగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22-23 వచనములలో, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. అపోస్తులుడైన పౌలు అంతియొకయలో ఉపదేశించినది ఈ వాక్యము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేగు చుక్కనై ఉన్నాను. శిశువుల విషయమే అంగలార్పు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 వచనములలో, ఆ జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు ఓదార్పు పొందనల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరెను. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేమ ఎఫ్రాతా, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆదియందు అనగా పురాతన కాలము నుండి దేవుని యొద్దనున్న క్రీస్తు ప్రభువు ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, నేనే జీవము మార్గమని యేసు చెప్పెను. యోహాను సువార్త 5వ అధ్యాయం 58వ వచనంలో, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానన్న సంగతి నిశ్చయముగా చెప్పుచున్నానని యూదులతో క్రీస్తు మాట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-18 వచనములలో, క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవీను భూమి అందున్నవీను దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకును కారణభూతుడు. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-15 వచనములలో, ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి అక్కడనే ప్రభుదూత చెప్పే వరకు కూడా అక్కడనే ఉండెను. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణము వరకు అక్కడనే ఉండెను. దేవుడు దావీదు చిగురైన యేసుక్రీస్తు గురించి మనందరికీ తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.